जोहार डॉक्टर बी.आर. अंबेडकर. जोहार डॉक्टर बी.आर. अंबेडकर. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం. కాపాడుతాం. ఈరోజు మా మిత్రుడు పార్టీలో పూర్వకాలం నుండి క్రమశిక్షణ గల సైనికుల్లాగా పనిచేస్తూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పార్టీ మారకుండా అందరిలో తలలో నాలుగులా ఉండి మరి పనిచేస్తూ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి మా సోదరుడు మన్నం ప్రసన్న రాజు గారు మీ అందరికీ సుపరిచితులు. ఆయన ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా నూతనంగా ఎన్నికైనటువంటి సందర్భంగా ఆయనకి రాష్ట్ర పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి ఆయన ఆ యొక్క బాధ్యతలు చేపడతా ఉన్నాడు. అందువల్ల ఆయనకు కూడా మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు, అలాగే హృదయపూర్వకంగా మేమందరం కూడా ఈ యొక్క జిల్లాలో ఎస్సీ డిపార్ట్మెంట్ నూతన ఉత్సవాన్ని తెచ్చే విధంగా, ఎందుకంటే మరోపక్క వద్దండి మల్లికార్జునరావు ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అలాగే ఇటు పక్కన పాలపర్తి విజయశ్రాజ్ సంతనూతలపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే ఉన్నాడు. వాళ్ళందరూ కూడా వాళ్ళ నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో ఏదైతే గత వైభవాన్ని తీసుకొచ్చే విధంగా మా ప్రసన్నరాజు గారు, మా అన్న ప్రసన్నరాజు గారు మరి కష్టపడి పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి పూర్వభయం వచ్చే విధంగా ఆయన శక్తివంతం లేకుండా జిల్లాలో ఉన్నటువంటి 8 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరిగి మరి త్వరలోనే కమిటీలు ఏర్పాటు చేసి ఈ పార్టీని ఎస్సీ డిపార్ట్మెంట్ని ముందుకు తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటూ ఆయన్ని మేమందరం మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం, స్వాగతం తెలుపుతా ఉన్నాం. మా రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ అయిన డాక్టర్ చిలక అనిల్ కుమార్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ అయిన నేను మన జిల్లాకి ఎస్సీ డిపార్ట్మెంట్కి మన్నం ప్రసన్నరాజు గారిని ఎంపిక చేయటమే కాకుండా ఆయన గతంలో చేసిన సేవలన్నింటినీ పరిగణలోకి తీసుకోవటమే కాకుండా ఆయన నియోజకవర్గ ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో దళిత ఉద్యమాల మీద తిరిగిన అనుభవం, అలాగే రెడ్ క్రాస్ నందు సెక్రటరీగా పనిచేసిన అనుభవం, దళితులకు జరిగిన అన్యాయాల మీద కలెక్టర్ల దగ్గర ఫిర్యాదులతో పాటు వాళ్ళ సమస్యల పరిష్కార దిశగా పోలీస్ డిపార్ట్మెంట్తో మమేకమై వాళ్ళ సమస్యలు తీర్చిన విధానం, వీటన్నిటినీ పరిగణలోకి మేము తీసుకొని దళితుల యొక్క అభ్యున్నతికి పాటుపడే ప్రసన్నరాజు లాంటి వ్యక్తిని కనుక మనం ఎస్సీ డిపార్ట్మెంట్ తరఫున కనుక నియమిస్తే జిల్లాలో ఎస్సీ డిపార్ట్మెంట్ బలోపేతం దిశగా పయనించిద్దని, అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ శాతం దళితులే కాబట్టి వాళ్ళ అభ్యున్నతి దగ్గరగా చూసి అనుభవం గల ప్రతి ఊళ్ళో కూడా అతనికి సంబంధించిన తెలిసిన వ్యక్తులందరూ కూడా ప్రసన్నరాజు కనుక ఉంటే ఏదైనా సమస్యలు ఉంటే మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తామని చెప్పని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొని మేము ప్రసన్నరాజు జిల్లా అధ్యక్షుడు కనుక అయితే కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ డిపార్ట్మెంట్ బలోపేతమయ్యే దిశగా అతనికి అడుగులు ముందుకేస్తాడని చెప్పని, అలాగే జిల్లా అధ్యక్షుడైన సైదా గారి ఆదేశాలు కూడా తీసుకొని తద్వారా జిల్లాలో ఎస్సీ డిపార్ట్మెంట్ అభివృద్ధికి కృషి చేస్తాడనే విధి విధానాలు గుర్తించుకొని ప్రసన్నరాజుకి ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా అపాయింట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎస్సీసీఎల్ కాంగ్రెస్ పార్టీ విభాగం అధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్ గారు, అలాగే ప్రకాశం జిల్లా డిసిసి అధ్యక్షుడు సైదా గారు, మల్లికార్జున్ గారు ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ ఎస్సీ విభాగం, వీళ్ళందరూ కూడా
నేను కాంగ్రెస్ పార్టీలో 35 సంవత్సరాలు వివిధ పదవుల్లో యూత్ కాంగ్రెస్సు, టౌన్ కాంగ్రెస్సు, స్పోక్స్ పర్సన్ ఇలాగా చాలా పదవుల్లో పనిచేశాను. నేను చాలా సిన్సియర్గా అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం కలిగిన వాడిని. ఏ సమస్యలు వచ్చినా అక్కడికి వెళ్ళి నేను పనిచేస్తాను కాంగ్రెస్ పార్టీ తరఫున. నా పని విధి విధానాన్ని గమనించి నాకు ప్రకాశం జిల్లా ఎస్సీసెల్ విభాగ అధ్యక్షుడిగా పదవి ఇచ్చినందుకు ముందుగా స్టేటు ప్రెసిడెంటు డాక్టర్ అనిల్ కుమార్ గారికి, అలాగే ముఖ్యంగా తమ్ముడు స్నేహితుడు ప్రకాశం జిల్లా డిసిసి అధ్యక్షుడు సైదా గారికి, మల్లికార్జున గారికి, ఇక్కడున్న ప్రతి పెద్ద నాయకులకు, ఉప్పుల రాజు గారికి, శర్మారెడ్డి గారికి ముఖ్యంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మీరు నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేయకుండా, బొమ్మ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చే విధానంగా, కాంగ్రెస్ పార్టీకి ఒక ఎస్సెట్ ఎస్సీ విభాగం, ఎస్సీలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారు, ఎస్సీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారు, ఎస్సీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని ఈ దుష్టశక్తులు బీజేపీ, అలాగే కూటమి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఎస్సీ కులాన్ని విభజించి ఒకరికొకరికి సంబంధాలు లేకుండా దూరంగా పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా చాలా తప్పుడు నిర్ణయాలు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీలని ఎప్పుడో ప్రేమించి వాళ్ళకు ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎస్సీల పక్షాన్ని నిలబడింది కాంగ్రెస్ పార్టీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీలకి ఏమైతే రైట్స్ ఇచ్చారో, ఏమైతే అధికారాలు ఇచ్చారో అవన్నీ కూడా తూచా తప్పకుండా ఫాలో అయింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దయ వల్ల ఈ భారతదేశానికి రిజర్వేషన్ వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దయ వల్ల ఈ భారతదేశానికి రాజ్యాంగం వచ్చింది. ఈ రాజ్యాంగానికి కట్టుబడినటువంటి కాంగ్రెస్ పార్టీలో నాకు ఈ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఖచ్చితంగా మీడియా మిత్రులు ఇప్పటి వరకు నేను స్పోక్స్ పర్సన్గా ఉంటే నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా అందరూ సపోర్ట్ ఇచ్చారు నాకు. ఇప్పుడు కూడా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీడియా మిత్రులు, అలాగే ప్రతి నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఉన్న పెద్దలందరూ కూడా నాకు సపోర్ట్ ఇచ్చి అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఎస్సీ విభాగాన్ని ఖచ్చితంగా పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని మీ అందరికి తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సీనియర్ కాంగ్రెస్ నాయకులు, న్యాయవాది, అట్లాగే అనేక దళిత పోరాటాల్లోనూ దళితుల యొక్క సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించినటువంటి మన్నం ప్రసన్నరాజు గారు ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. వారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అట్లాగే ఎస్సీసెల్ మంచి ఫలితాలను చూడాలని, మంచి అభివృద్ధి చెందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీకి కొన్ని దశాబ్దాల కాలంగా తన సేవలు అందిస్తూ వివిధ బాధ్యతలు నిర్వహించిన మా అన్న గౌరవనీయులు పెద్దలు శ్రీ మన్నం ప్రసన్నరాజు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షులైనటువంటి చిలక అనిల్ గారి ఆశీస్సులతో, అలాగే సైదా అన్నగారు, ఉద్దండి మల్లికార్జున అన్నగారి ఆశీస్సులతో ఈ రోజున ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షులుగా నియామకం అందుకోవటం ఎంతో సంతోషకరమైన విషయం. మరి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీకి మరీ ముఖ్యంగా ఎస్సీ విభాగానికి ఘనమైన చరిత్ర ఉంది. మరి ఆ చరిత్రని ప్రసన్నరాజు అన్నగారు అలాగే కొనసాగిస్తారని, ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీని ఎస్సీ విభాగం ద్వారా మరింత పరుస్తారని, అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీలో ప్రతి మూలన ఉన్న ప్రతి దళిత సోదరులు అందరం కూడా పెద్దలు ప్రసన్నరాజు గారికి అండగా ఉంటామని తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.